వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా శ్రీహరి. ముందుగా అయితే అందరికీ దసరా శుభాకాంక్షలు. వారిని ఎక్కువ శారీస్తో రెడీ చేస్తూ ఉంటారు. మెయిన్గా పూజలే కాకుండా అమ్మవారికి అలంకరణ కూడా ఇష్టం కాబట్టి సో నేనైతే ఇట్లా శారీ కట్టుకున్నాను అనమాట ఈరోజు. సో డే 2లో వచ్చేసరికి నేను చేయబోతుంది రవ్వ లడ్డు అనమాట. సో అందరికీ తెలిసిందే, ఈజీగా చేసుకోవచ్చు కూడా. సో సింపుల్గా అవైలబుల్గా ఉండే థింగ్స్ ఏ ఉంటాయి రవ్వ లడ్డులో కూడా. సో మనం సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను. సో అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దసరా ఫెస్టివల్ అనగానే నాకు గుర్తుకొచ్చి చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో అవైతే నేను వీడియోలో ఒక్కొక్కటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు షేర్ చేసుకుందామనే ఫస్ట్ మెమరీ ఏంటంటే, నాకు దసరా అంటే గుర్తొచ్చేది. మేము చిన్నప్పుడు దసరా అంటే ఏంటంటే అందరికీ ఏ పండగకి హాలిడేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా దసరాకి అయితే 9-10 డేస్ హాలిడేస్ ఇస్తారు కదా. సో హాలిడేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే నాకు ఈ ఫెస్టివల్ చాలా ఫేవరెట్, నాకే కాదు మా సిస్టర్స్ అందరికీ అనమాట చాలా ఫేవరెట్. ఎందుకంటే హాలిడేస్ రాగానే ముందు మేము ఖచ్చితంగా అమ్మవారి విగ్రహం పెడతారు కాబట్టి పోటీ పడి వెళ్తాం అనమాట అమ్మవారి దగ్గరికి. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందంటే ఖాళీగా వెళ్ళాం కదా. సో అక్కడ ఏంటంటే పైన పీటల మీద కూర్చునే వాళ్ళతో పాటు కింద కూడా అందరికీ గౌరీ అమ్మవారిని ఇట్లా మనమే తయారు చేసుకొని పూజారిగా చెప్తూ ఉంటే సో పూలతో డెకరేట్ చేసుకొని పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని వెళ్ళే వాళ్ళం అనమాట. సో పూలతో డెకరేషన్ చేసుకోవాలంటే పూలు కావాలి కదా, వాళ్ళు అక్కడ ఇస్తారు. అయినా కానీ మేము ఎక్కువ పూలు పెట్టాలి, మాది బాగా అందంగా అనిపించాలి అమ్మవారు అని చెప్పి అసలు పొద్దున్నే లేచి ముందు ఫ్రెష్ అయిపోయి ఆ పూల కోసం అసలు వెళ్ళి పిచ్చ హడావిడి చేసుకునే వాళ్ళం అనమాట. అసలు చాలా బాగుండేది, చాలా మెమరీగా ఉండేది అనమాట. మీకు దసరా అనగానే అసలు మీరు చేసిన మెమరీస్ ఏం గుర్తొస్తే నాకు కూడా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నేను చేసిన డే 1 వీడియో కూడా ఒకవేళ మీరు కనుక చూడకపోతే చూసేయండి. సో ఇప్పుడైతే మనం రెసిపీ వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకని ముందు నా శారీ ఎలా ఉందో చూడండి. ఇదైతే మా మమ్మీ శారీ అనమాట. ఎన్నో రోజులుగా బీరువాలో అంతే పడుంది, కట్టుకోలేదు ఒక్కసారి కూడా. సో ఈరోజు అయితే నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో మ్యాచ్ చేసి ఇట్లా పేరప్ చేశాను. సో ఈ శారీ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ కలర్ అసలు నేను ఇప్పుడు దాకా శారీ కట్టుకోలేదన్నమాట. నార్మల్గా డ్రెస్సెస్లో కూడా ఈ కలర్ బ్లూ నేను ఎప్పుడు వేసుకోలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. సో ఇంకా మనం వెళ్ళేసి మనం రవ్వ లడ్డు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నెలలోకి వచ్చేసాను అనమాట. రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని హోమ్ మేడ్కి అనమాట మా మమ్మీ ఇంట్లో చేస్తూ ఉండిద్ది. సో హోమ్ మేడ్కి ఒక 2.5 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ అయితే బాదం పప్పులు వేస్తున్నాను. జీడిపప్పు అండ్ కిస్మిస్ ఇట్లా వేగినాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందైతే ఇవి పక్కన పెట్టుకుందాం. పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యి ఆల్రెడీ ఉంది కదా, సిమ్లోనే ఉంది. సిమ్లోనే ఉంచి ముందు మనం ఒక కప్పు రవ్వ వేసుకుంటాను అనమాట నేను. సో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మంచి సువాసన వస్తుంది ఫ్రై అయితే. సో అట్లా వేపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి, లేకపోతే ఏంటంటే మాడిపోద్ది రవ్వ అంతా. అసలు చూసారుగా నన్ను ఎట్లా చెమటలు కక్కుతున్నాను. హైదరాబాద్లో అయితే కొంచెం నార్మల్గా అనిపించింది నాకు. ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్యలో మా ఊరు మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు పిచ్చగా ఉంది. ఇక్కడ ఎంత చెమటలు పడుతున్నాయి అంటే ఫ్యాన్ లేకుండా కొంచెం సేపు నుంచుంటే చాలు అల్లాడిపోతున్నాం. అచ్చో సమ్మర్ ఉన్నట్టే ఉంది. వర్షం పడినప్పుడు చల్లగా ఉంటుందంట, నెక్స్ట్ మినిట్ ఇంక స్టార్ట్ అవుతుందంట ఎండ. అట్లా ఉంది ఇక్కడ. మీరున్న లొకేషన్స్లో కూడా అంతే ఉందా? లాస్ట్ వీడియో ఒకవేళ మీరు కనుక చూస్తున్నట్టయితే పంచదార బదులు సగ్గుబియ్యం వేసాను అనమాట. సో అది పర్లేదు కానీ టేస్ట్ బాగానే ఉంది. సో ఈరోజు మాత్రం ఏం మిస్టేక్ చేయకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మంచిగా రాకపోతే ఈరోజు మాత్రం మా మమ్మీ నన్ను కొట్టిద్ది కూడా. నేనైతే మామూలుగా తిట్టలేదు, అవన్నీ కెమెరాలో చూపించలేం కాబట్టి చూపించలేదు. చూసారు కదా రవ్వ అయితే వేగిందనమాట. సో రవ్వ వేగిన తర్వాత నేను ఏం చేశానంటే ఎండు కొబ్బరిని ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను. సో ఇట్లా కొంచెం వేస్తున్నాను అనమాట. స్పూన్తో ఇట్లా చేతితో వేస్తున్నాను కాబట్టి కొలత చెప్పలేకపోతున్నాను. సో 2 టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట ఎండు కొబ్బరి పొడి. సో ఇది చక్కగా మంచిగా కలిసేలాగా ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. ఇందాక రవ్వ ఇంకొంచెం వేగొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి వేసినా కూడా మళ్ళీ వేపుతాం కాబట్టి అందుకని చెప్పి ఇప్పుడు ఒకవేళ ముందే మంచిగా వేపేసామనుకోండి ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది. సో అందుకే కొబ్బరి వేసినా కూడా ఇంకొంచెంసేపు వేగిద్ది కాబట్టి లైట్గా వేగంగానే ఇంకా కొబ్బరి వేసేసాను.
మీరు కావాలంటే విడివిడిగా కూడా వేపుకోవచ్చు, నేను ఒకేసారి కలిపి వేసేస్తున్నాను. సో ఇప్పుడు వేగే కొద్దీ మంచి స్మెల్ వస్తుంది అనమాట, కమ్మగా ఉండిద్ది ఆ స్మెల్. సో ఇట్లా కాసేపు ఆడుకోండి, మీకు బోర్ కొడితే. కంటిన్యూస్గా తిప్పుతానే ఉండాలన్నమాట, ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి రవ్వ త్వరగా మాడిపోతుంది మనం ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా కానీ. అలాగే కొబ్బరి కూడా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొబ్బరికి కూడా సో సిమ్లోనే పెట్టాలి. మనం ఏం చేసినా కానీ రవ్వ లడ్డు ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టే, స్టవ్ సిమ్లోనే ఉండాలి. అండ్ ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా, కలపకుండా అక్కడే ఉంచితే ఏంటంటే మాడిపోతుంది అనమాట మొత్తం. అప్పుడు మమ్మీ చేతిలో తిట్లు తినాలి. సో మంచి స్మెల్ వస్తుంది అనమాట, మంచిగా వేగింది కాబట్టి అంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇట్లా మంచిగా ఇట్లా వేగిన తర్వాత ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను దాంట్లో. సో దీన్ని హీట్ చేసుకుందాం. పాలు హీట్ చేసుకుందాము. సో ఈలోపు ఏంటంటే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. సో నేను ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట, 1 కప్పు రవ్వ. సో ఈ కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకుందాం. కొంతమంది పంచదార పొడి కూడా చేసుకొని వేసుకుంటారు, నేనైతే పంచదార వేసేస్తున్నాను అనమాట. మా మమ్మీ ఇలాగే చేస్తుంది. సో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. పంచదార కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా కలుపుకుందాం అనమాట. మంచిగా మొత్తం రవ్వ పంచదార అన్నీ మొత్తం కలిసిపోయేటట్టు. పాలు కాగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దానిలో పోసుకోవాలన్నమాట. సో పాలు కాగిన తర్వాత మళ్ళీ కలుపుదాం. పాలైతే కాగినాయి అనమాట. సో వాటిని గ్లాసులో తీసుకొని, మనకి ఇప్పుడు అర్జెంటుగా కావాలి కాబట్టి అసలు అయితే ఈ ప్రాసెస్ ముందే చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. నేను ముందే చేసుకోవడం మర్చిపోయాను. సో మనం దీన్ని కొంచెం చల్లార్చుకుందాం. సో ఇట్లయితే మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా రవ్వ అండ్ పంచదార డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకున్నవి. సో మొత్తం పాలు ఒకేసారి పోసుకోకూడదు అనమాట, కొంచెం కొంచెం పోసుకోవాలి. నేను ఇప్పుడు ఈ కొంచెంలోకి కొంచెం పాలు పోసాను. సో ఫస్ట్ ఇది ముద్ద చేసుకున్న తర్వాత, ముద్ద రావట్లేదు విడిపోతుంది. సో ఇట్లా మనం కొంచెం కొంచెం పాలు వేసుకొని చేసుకోవాలన్నమాట. చక్కగా ఇట్లా ఉండొచ్చింది చూడండి. పర్ఫెక్ట్ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో మిగతా అవన్నిటి కూడా మనం కొంచెం కొంచెం పాలు పోసుకొని అట్లా చేసుకుందాము. సో ఇందాక కలిపాను కదా పాలు పోసి, దాంతో అయితే అట్లా చేశాను అనమాట. సో నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ పాలు పోసి మళ్ళీ కలుపుకుంటున్నాను. పాలు పోసి కరెక్ట్ సో అన్నీ అయితే నేను ఇట్లా లడ్లుగా చేసేసుకున్నాను అనమాట. అయిపోయింది. చూసారు కదా రవ్వ లడ్డు వితిన్ 20 మినిట్స్లో అయితే మేము ప్రిపేర్ చేస్తామన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. సో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న గంటను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.